సరేరా ఏదైనా తీసుకొస్తాను. పట్టుకోరండి దుక్కరా లాగరా లాగరా అన్నయ్య వాళ్ళని చంపిస్తున్నారు అన్నయ్య. రారన్నయ్య, కాపాడరన్నయ్య, కొట్టేశారు. సూరి 4 బీర్ బాటిల్ ఇసిరారా. ఏంటన్నా మీరు ఒక చిన్న పిల్ల నా కొడుకులు పట్టలేకపోయారు. నేను ఏకంగా బాబుని ఒక్క వేడి ఒక్క దెబ్బ కాడి పడిపోయి వదిలేండి. అయిపోయింది ఇంకోటి తీసుకోండి. ఏది కావాలి నీకు ఇగో తీసుకున్నా. నేను ఇప్పుడు వస్తున్నాను. సరే బస్. అయితే బాబోయ్ ఇప్పుడు కొంపలు మునిగిపోయినట్టే కదా, మన బాస్ వస్తున్నా. చిన్న పిల్లకి లేదు, చిన్న పిల్లని కొట్టలేకపోయారు. మళ్ళీ మీకు మందులు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాం. నీకు బతుకు నేనే ఇచ్చాను రా. ఏంట్రా ఏంటి ఊరుకుంటున్నా ఆడి పారిపోతే మనం ఏం చేస్తా అన్నా. వదిలేండి, నెక్స్ట్ ఈసారి చంపేప్పటికే అన్నా వదిలేండి. గొడవలు ఎందుకన్నా గొడవలు ఆపండి. అన్నదమ్ములు వస్తున్నారు. అరే అవును కొట్టారంటే ఎవడరా అన్నేంట్రా అయిపోయాడు అన్నా. ఏడు కూడా కొడేస్తాడని మన గుంటున్నా కొడుకు. పట్టుకొని తగులుతున్న క్షాత్రంతో రక్తారుణ నేత్రంతో ఎదలో హిమవంతుడై ఎదిగే హనుమంతుడై. ఎవడ్రా మిమ్మల్ని పంపించింది? మీ అన్నయ్య పంపించాను. అన్నీ పంపించా. ఒకరోజు మీ నాన్న నన్ను ఇంటికి రమ్మన్నాడు. కాశీ ఒకసారి ఇంటికి రా, మీతో చాలా మాట్లాడేపోయినాను. మీ నాన్నగారు మీ ఆస్తి మాట్లాడారు. అలా మీ ఇద్దరికి సమానంగా సర్దుతామనుకున్నారు, కానీ నీకే కొంచెం ఎక్కువ ఇద్దామనుకున్నాను. సరే అని నేను కూడా సరే అన్నాను. సరేరా, నేను లాగుతాను.
అబ్బాయి ఏం లేదు మామూలుగా మాట్లాడతా పిలిచి. విన్నా మాట్లాడాలి సాయంత్రం కలిగి ఏమన్నాడు? ఏం లేదురా, అదే వయసు అయిపోయింది కదా, ఆస్తి పని చేద్దామని చూస్తున్నారు. ఇంకా ఓపిక లేదు కదా, వయసు అయిపోయింది. మొత్తం ఆస్తి నాకే కావాలి, ఏం చేయగల? అదేంటో పెద్దోడు అలా అంటావు, ఇద్దరు ఆయన కొడుకులే కదరా, ఆయన రాసాడు ఇంకా అలా. అదేం కుదరదు, నువ్వేం చేయగలవు చెప్పు, నీకు నీకు సగం వాటా ఇస్తాను. నా గురించి నువ్వు చేయగలవా లేదో చెప్పు. ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాం. కట్ చేసుకోవచ్చు. సరే అయితే ఇప్పుడు ఏం చేద్దాం? చంపేద్దాం చంపేద్దాం. మీ అన్నే చంపించాడు. రా చంపేశావా? అయితే వెంటనే బీచ్ దగ్గరికి వచ్చే, నేను ఇక్కడే ఉన్నా. ఏంటంటే ఎక్కడ ఉన్నావు? ఎవరికైనా వెయిట్ చెప్పినావా? ఏం లేదు తమ్ముడు, అమలాగా వచ్చాను ఇక్కడికి. తెలిసింది కదా, ఎందుకన్నా చంపేసి ఆస్తంతా తీసుకుందాం అనుకున్నావు. అనవసరంగా నాన్న చంపేశావు కదరా, అడిగితే ఇచ్చావును కదా, ఎందుకురా చంపేశావు? నాన్న చంపేశావు కదరా. ఆశించేవి డబ్బు, ఆస్తి కాదు, బాధ్యతలు. ఎవరైతే తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తాడో వాడే నిజమైన కొడుకు.